Hi everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. So far, I have uploaded 2 videos on one-word substitutes. This is the third one. Why do we use one-word substitutes? We use one-word substitutes instead of a phrase or a sentence without change in its meaning. ఎవరైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటారో వారికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద అవగాహన తప్పనిసరి. అంతేకాకుండా వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే అంశం మీద ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులైనా పోటీ పరీక్షలకు సన్నద్ధమైనటువంటి వారు ఎవరైనా సరే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద అవగాహన పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. So, without any further delay, let's start the topic. The first one is sinecure, means an extremely easy job with an attractive salary. పని తక్కువ, వేతనం ఎక్కువ. పని భారం తక్కువగా ఉండి ఆకర్షణీయమైనటువంటి శాలరీ కలిగి ఉండటాన్ని sinecure అని అంటారు. సెకండ్ వన్, bibliophile, means one who loves or admires books is called bibliophile. ఎవరైతే పుస్తకాల పట్ల అమితమైన ఆసక్తి, పుస్తకాలను సేకరించే హాబీ ఉన్నటువంటి వారిని బిబ్లోఫైల్ అని అంటారు. ది నెక్స్ట్ వన్, ఎక్స్టెంపోర్. ఎక్స్టెంపోర్ మీన్స్ వన్ హూ స్పీక్స్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఆర్ ప్రాక్టీస్. ఇంతకుముందు ఏమాత్రం ప్రాక్టీస్ చేయకుండా, ముందు అనుకోకుండా అప్పటికప్పుడు అనర్గళంగా మాట్లాడటాన్ని ఎక్స్టెంపోర్ అని అంటారు. అంటే అసుధారుగా మాట్లాడటం, అంటే అప్పటికప్పుడు మాట్లాడే పద్ధతిని ఎక్స్టెంపోర్ అని అంటారు. నెక్స్ట్ వన్, పారాసైట్. పారాసైట్ మీన్స్ వన్ హూ లివ్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ అదర్స్. అనగా పరాన్న జీవి, అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించేటటువంటి ప్రాణులను మనం పారాసైట్ అని అంటారు. ది నెక్స్ట్ వన్, సర్కంలోక్యూషన్, ఎ రౌండ్ అబౌట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనం ఏదైనా అడిగినప్పుడు డొంక తిరుగుడుగా సమాధానం ఇచ్చేటటువంటి వారిని సర్కంలోక్యూషన్ అని అంటారు. ది నెక్స్ట్ వన్, ఆప్టిమిస్ట్, అనగా ఆశావాది. వన్ హూ హ్యాస్ పాజిటివ్ థాట్స్ ఈజ్ కాల్డ్ ఆప్టిమిస్ట్. సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి వారు. ఎవరైతే భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని మనం ఆప్టిమిస్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్, పెసిమిస్ట్, మీన్స్ నిరాశావాది. వన్ హూ హ్యాస్ నెగటివ్ థాట్స్ ఈజ్ కాల్డ్ పెసిమిస్ట్. భవిష్యత్తు బాగుండదు, ఏమీ మంచి జరగదు, నిరాశతో ఆలోచించేటటువంటి వ్యక్తిని మనం పెసిమిస్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్, నైట్ మేర్. నైట్ మేర్ మీన్స్ ఎన్ అన్ప్లెజెంట్ ఆర్ టెర్రిబుల్ డ్రీమ్. మనకు నిద్రలో పీడ కళలు వస్తుంటాయి, లేదా భయంకరమైనటువంటి కళలు వస్తుంటాయి. వాటిని మనం నైట్ మేర్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఓమ్నివోరస్, మీన్స్ వన్ హూ ఈట్స్ వెజ్ అండ్ నాన్ వెజ్. శాకాహారం కానీ మాంసాహారాన్ని కానీ తినగలిగేటటువంటి ప్రాణులు ఏవైనా సరే వాటిని మనం ఓమ్నివోరస్ అని అంటాం. ది నెక్స్ట్ వన్, ప్యాట్రిమోనీ, మీన్స్ ది ప్రాపర్టీ రిసీవ్డ్ ఫ్రమ్ ఫాదర్ ఈజ్ నోన్ యాజ్ ప్యాట్రిమోనీ. పిత్రార్జితం. ప్యాట్రిమోనీ మీన్స్ పిత్రార్జితం, అనగా తండ్రి నుంచి మనకు వారసత్వంగా వచ్చేటటువంటి ప్రాపర్టీని మనం ప్యాట్రిమోనీ అని అంటాం. ది నెక్స్ట్ వన్, పోలిగ్లాట్. పోలిగ్లాట్ మీన్స్ వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, అనగా బహుభాషా కోవిదుడు. అనేక రకాలైనటువంటి భాషల మీద ప్రావీణ్యం ఉన్నటువంటి వారిని మనం పోలిగ్లాట్ అని అంటాం. ది నెక్స్ట్ వన్, బెలిజరెంట్, మీన్స్ కలహశీలుడు. బెలిజరెంట్ మీన్స్ వన్ హూ షోస్ ఈగర్నెస్ టు ఫైట్. ఎప్పుడు వాదులాడటానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి, కలహానికి లేదా కయ్యానికి రెడీగా ఉండేటటువంటి వ్యక్తిని మనం బెలిజరెంట్ అని అంటాం. I hope you understood the content. If you really impressed, please like, share, comment and do subscribe my channel.